మోడీతో ఇంత మంచి సంబంధాలు ఉన్న జగన్ ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు సార్? ప్రత్యేక హోదానా? ప్రత్యేక హోదా అవసరం లేదా సార్? అవసరం లేదని కాదు బాబు, వద్దని ఇప్పుడు జగన్ గారు చెప్పారా? కావాలని కూడా కొట్లాడలేదు. మోడీతో కావాలని కూడా సంబంధాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు? అప్పటికి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. ఇక్కడ మన బాబు గారు ఉన్నారు కదా, అగ్రిమెంట్ అయిపోయింది. అన్న నాకేం వద్దన్న, మీరు నేను పోలవరం కట్టుకుంటాను, మీకు ప్రాబ్లం ఉందంట కదా, ఇది మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రాబ్లం అవుద్దంట కదా, మళ్ళీ వేరే స్టేట్లో అడుగుతారంట కదా, ఆయన అడగనన్నా హంబక్కన ఎవరిని చూసుకోండి, నాకు అది ఇవ్వితే చాలన్నా, ఓ ఈ డబ్బులు కదా ఇచ్చేయి పోలవరం, అది దొబ్బుతింటా ఉన్నాడు. ఇప్పుడు అడిగానుకో ప్రత్యేక హోదాని, కాళ్ళు అన్నాని డైలాగ్ విన్నా రమేష్ చూడు, కాళ్ళు ఎర్రగొడతా ప్రత్యేక హోదా అంటే, ఏంటి ప్రత్యేక హోదా ఏమో దానివల్ల ఏమొచ్చింది హట్ అన్నాడు చంద్రబాబు. మళ్ళా సడన్గా మళ్ళీ టీవీ చూస్తే నల్ల చొక్కాతో కూర్చొని ఉన్నాడు, నాకు ప్రత్యేక హోదా కావాలి, నా జనం కోసం కావాలి. అరే యూట్యూబ్ అట్లా అన్నందుకే చంద్రబాబును అప్పుడు దించేశారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు పోషాణతో చెప్పించాలి తప్పితే మీరు అది ఎంత డెప్త్కి వెళ్ళిపోయింది తెలుసు కదా. ప్రత్యేక హోదా మాకు వద్దు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి, మేము పోలవరం తీసుకుంటామని డబ్బులు ప్యాకేజ్ తీసుకొని వచ్చినోడికి ఇక్కడ మీ ముఖ్యమంత్రి కదయ్యా వద్దు, దీనికంటే బాగా చేస్తారంటున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పి జగన్ ఎన్నికల్లో చెప్పారు కదా, కేంద్రం మీద కొట్లాడతామని చెప్పారు. ఎందుకు కొట్లాడలేదనేది మౌలికమైన ప్రశ్న. ప్రత్యేక హోదా కోసం కత్తి పట్టుకెళ్ళాలా? పార్లమెంట్ కాదు, మీరు ఢిల్లీలో చూడండి, ఈయనకి ఎన్నిసార్లు పై పార్టీ నుండి జగన్ గారి దగ్గర నుంచి పిఎం దగ్గర ఇక్కడ ఎన్ని లెటర్లు ఉండో చూడండి. అతను ఊరికినే జనాలు మొబిలైజ్ చేయడానికి, జనాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈయనలాగా ఒకసారి మోడీ కేడీ, ఓసారి రబ్బర్ బాడీ ఇట్టనందో ఒకటే లెక్క, సార్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని వెళ్తుంటాడు, వస్తాడు. ఎవడు ఏ కేంద్రాన్ని శాసించజాలడు? ప్రశ్నించే స్థాయి నుంచి రిక్వెస్ట్ చేసే స్థాయికి ఎందుకు వచ్చింది పార్టీ? సార్ అక్కడ ఉంది ఎవరండి? కేంద్రం అండి. నువ్వేమైనా పోదానికి ఇష్టం లే? అరే మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడలేడు అన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కొట్లాడలేదు అని. ఇప్పుడు జగన్ గారు ప్రజలు ఆయనకు ఓట్లేశారు, వేస్తే వచ్చిన వెంటనే రెండేళ్ళు కరోనా వచ్చింది. ఇండియాలో బెస్ట్ సీఎంగా కరోనా చేసి పెట్టాడు. ఇంకెంత ఉంది? 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు ప్రత్యేక హోదా అని ఎంటపడుతున్నాం అనుకో, ఈడ రోడ్లు ఏంటి, మంచిళ్ళు ఏంటి, అన్నం ఏంటి, ఇవన్నీ ఏంటి, అమ్మ ఒడేంటి, నాడు నేడేంటి, ఇవన్నీ ఎక్కడ టైం వేస్ట్ చేస్తావు నువ్వు? ఇవి చేసుకుంటూ అవి చేస్తున్నాడు. పోసాని గారు